Hello everyone. Electrical Engineering Material Science EEM ట్రిపుల్ 105 సబ్జెక్ట్ కోడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి C23 రెగ్యులర్ అన్న ఆల్రెడీ ముందు ఎవరికైనా సప్లీ ఉన్నా కూడా క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ముందు రోజు మార్నింగే పెట్టేస్తున్నాను కాబట్టి టైం ఉంది, చదువుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయినా కూడా ఈ వీడియో పనికొస్తుంది. మంచిగా చదువుకోండి, సరిపోతుంది టైము. కొంచెం స్పెండ్ చేయండి టైము. ఏ యూనిట్స్ కొంచెం ఈజీగా ఉంటాయో ఆ యూనిట్స్ కూడా నేను చెప్తాను. అవి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ముందు చదివేయండి. తర్వాత కష్టంగా ఉన్న చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో వెయిటేజ్కి వస్తే ఫస్ట్ యూనిట్ 26 మార్క్స్, సెకండ్ యూనిట్ 26 మార్క్స్, థర్డ్ యూనిట్ 13 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 29 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 16 మార్క్స్. మీకు ఫిఫ్త్ యూనిట్ ఈజీగానే ఉంటుంది. ఓకే, తర్వాత థర్డ్ యూనిట్ కూడా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే వెయిటేజ్ కూడా చిన్నది, ఎక్కువ ఎస్ఎస్ ఉండవు, అందులో తక్కువ ఎస్ఎస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీకు ఫస్ట్ అమ్మ నేను 2 యూనిట్లు చదివానురా అని అనిపించుకోవాలి, అన్నీ చదవాలి ఎప్పటికన్నా. బట్ ఓకే, తక్కువ టైంలో నేను 2 యూనిట్లు చదివాను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి అంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ చదివేసుకోండి. చిన్న యూనిట్స్ చదువుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ రావాలి మిగతా 3 యూనిట్లు చదవడానికి అంటే. ఇప్పుడు నేను ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. ఓకే, థర్డ్ యూనిట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, చిన్న యూనిట్. ఇందులో మీకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇక్కడ, జస్ట్ థియరీ చదువుకుంటే సరిపోతుంది. సి 3.4 హిస్టెరిసిస్ లూప్ కోసం మీకు అడిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. హిస్టెరిసిస్ లూప్ కోసం ఎక్స్ప్లెనేషన్. అలానే ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ హిస్టెరిసిస్ లాస్ అని చెప్పుంది కదా, అది కూడా చదువుకోండి. ఓకే, అండ్ స్టేట్ స్టైన్మేజ్ ఈక్వేషన్ అని ఉంది కదా, అది కూడా చదువుకోండి. జస్ట్ డెఫినేషన్ చదువుకుంటే సరిపోతుంది ఆ స్టేట్ అన్నది. బట్ హిస్టెరిసిస్ లూపు, హిస్టెరిసిస్ లాస్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే స్కోప్ ఉంటుంది. షార్ట్స్ విషయంలోకి వస్తే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా స్టేట్ అని చెప్పి, అది చదువుతారు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క డిఫరెన్స్ చదువుకుంటారు. తర్వాత క్లాసిఫై మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని ఉంది కదా, అలాగే మీకు క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, ఇవి మీరు చదువుకోవడానికి ట్రై చేయండి ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 3. ఓకే, యూనిట్ నెంబర్ 5కి వస్తే ఇది కూడా మనకు 16 మార్క్స్కి వస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటెన్స్. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చెప్తా చూడండి. అవేంటి అంటే మెయిన్ కెపాసిటెన్స్ నుంచే మీకు అడుగుతున్నారు. 5.12 డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ కెపాసిటర్, చాలా చాలా ఇంపార్టెంట్. 5.11 derive an expression for equivalent capacitance when 2 capacitors are connected in series and when 2 capacitors are connected in parallel. ఒకవేళ మీకు 5.11 అలా కంప్లీట్గా కెపాసిటెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అడిగితే డైరెక్ట్గా రెండు కలిపి 10 మార్క్స్ అడిగేస్తారు. లేదా కొన్నిసార్లు ఒకటే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ప్యారలల్కి 10 మార్క్స్, సిరీస్కి 10 మార్క్స్. కాబట్టి 5.11 సిరీస్ ప్యారలల్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 5.9 డిరైవ్ ది ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, చాలా 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 ఇంపార్టెంట్, ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. ఓకే, చాలాసార్లు అడిగారు, ఒకటే ఎస్ఏ క్వశ్చన్, వాటి నుంచి తిప్పి 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 అడిగే స్కోప్ ఉంది. ఇప్పుడు చెప్పిన వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే 2 షార్ట్స్ వస్తాయి. అందులో కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని చెప్పుంది కదా 5.1 స్టేట్ డెఫినేషన్ చదువుకోండి. తర్వాత ఫ్లక్స్ డెన్సిటీ, ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ, ఈ 5 డెఫినేషన్స్ చదువుకోండి. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 5.4 కంపేర్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని ఉంది కదా. ఖచ్చితంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒక 5 to 6 అన్నా చదువుకోవడానికి ట్రై చేయండి. ప్రాబబిలిటీ ఉంటే ఎస్ఏలో కూడా అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇవి బాగా చదువుకోండి. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డెఫినేషన్స్. ఓకే, టోటల్గా డైఎలక్ట్రిక్ స్ట్రెంత్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఒకటి, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒకటి, 2, 5 డెఫినేషన్లు, అండ్ కూలుమ్స్ ఇన్వర్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ అని చెప్పుంది. కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ 4 క్వశ్చన్స్ అండ్ 3 ఎస్ఎస్ ఆల్రెడీ చెప్పాను. ఇవి యూనిట్ నెంబర్ 5 నుండి చదువుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు విల్ గో టు యూనిట్ నెంబర్ 1. 26 మార్క్స్కి 2 షార్ట్స్ అండ్ 2 ఎస్ఎస్ వస్తుంది. ఫస్ట్ ఎస్ఎస్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటో చెప్పనా మీకు ఇందులో
1.6 అండ్ 1.7 రిపీటెడ్ పీక్యూపీలో ఉంది ఇది. మెన్షన్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం, అలానే డిఫరెన్స్ బిట్వీన్ కాపర్ అండ్ అల్యూమినియం. ఇది పక్కా చదువుతారు మీరు, షార్ట్ అయినా ఎస్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి డెఫినెట్గా కాపర్ అండ్ అల్యూమినియం యొక్క డిఫరెన్సెస్ బాగా ఒక 10 పాయింట్లు అయినా, కాపర్కి ఒక 10 అల్యూమినియంకి ఒక 10 పాయింట్లు పెట్టుకొని ఉండండి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కంపేర్ చేయమని మీకు క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఈవెన్ షార్ట్ కూడా అడిగితే కొంచెం మినిమైజ్ చేసి షార్ట్లో రాసుకుంటారు. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది 1.14లో ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్. చాలా ఇంపార్టెంట్. రెండు కలిపి అడగొచ్చు 10 మార్క్స్కి, లేదా ఒకటన్నా కలిపి ఒకటే డైరెక్ట్గా 10 మార్క్స్కి అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ అని చెప్పి మీకు 10 మార్క్స్కి అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎన్ టైప్ అని చెప్పి 10 మార్క్స్కి అడగొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని. 1.13, 1.15 రెండు చదువుకోండి. పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్కి డిఫరెన్సెస్, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్కి డిఫరెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ ఇంకా ఉన్నది షార్ట్స్ విషయానికి వస్తే 1.3 హార్డనింగ్ అంటే ఏంటి, అలానే యానిలింగ్ అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, దెన్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఇది చూడండి. క్లాసిఫై సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అని ఉంది కదా, 1.1 సారీ అది కాదనుకుంటా, 1.1 అండ్ అలానే 1.10 డెఫినేషన్స్ చదువుకోండి. ఓకే, ఇవి చదువుకుంటే మీకు సరిపోతుంది ఈ యూనిట్ నుంచి. ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అండ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, ఇందులో కూడా మీకు 26 మార్క్స్కేనా, ఐ థింక్ సో, 26 మార్క్స్కి వస్తుంది. ఇందులో కూడా యూనిట్ కూడా సి, ఇక్కడ చూడండి నేను ఇంపార్టెంట్ ఎస్సెస్ చెప్తాను ఇందులో నుంచి. 2.8 స్టేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఆన్ పీవీసీ, ఫిల్టర్, స్టెబిలైజరు, ప్లాస్టిసైజరు, అడిటివ్స్, ఇవి ఏదైతే ఉన్నదో 2.8 చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి 2.6 స్టేట్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్, వుడ్ అని ఉంది కదా. అన్నీ చదవద్దు, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఓకే, స్టేట్ ది ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ అదొకటి. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 5th సెరామిక్స్, అండ్ ఇంకొకటి మైకా అని ఉంది కదా 4th, అది చదువుకోవడానికి ట్రై చేయండి. అన్నీ చదవడానికి టైం ఉండదు కాబట్టి ఆ 3 చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 2.2 అండ్ 2.3లో మీకు ఇలా అడగొచ్చు. ఏంటంటే డ్రా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఆఫ్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్. డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్కి అడగొచ్చు. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, అవి నీట్గా ప్రిపేర్ అవ్వండి. అలానే 2.3 డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్స్ కూడా ఎస్ఏ క్వశ్చన్కి అడగొచ్చు, లేదా మీ అదృష్టం అంటే షార్ట్ కన్నా కూడా అడిగేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 2.4లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఓకే, ఇవన్నీ చదవాలి మీరు. తర్వాత డైఎలక్ట్రిక్ లాస్ అంటే ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇవి మీకు ఇందులో నుంచి ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆల్రెడీ చూసాము. ఇప్పుడు నేను అన్ని లెసన్ ఇంపార్టెన్స్ చెప్పాను. మీరు అన్ని లెసన్స్ చదువుతారా లేదనేది మీ చాయిస్. అది మీరు ఎన్ని లెసన్స్ చదువుతారు, కొన్ని చదువుకుంటారా అనేది మీ చాయిస్. ఇప్పుడు అన్ని లెసన్లు చదివితే మంచి మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 29 మార్క్స్కి 3 షార్ట్స్తో కూడిన ఎస్ఎస్ వస్తాయి. ఇందులోని చాలా పెద్ద యూనిట్ ఇది, సో ఎక్కువ చదవాల్సింది ఉంటుంది. ఎస్ఎస్లో 4.15 డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 4.20 డెవలప్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా 4.11 కంపేర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ విత్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, అండ్ దెన్ 4.8 derive an expression for the magnet of the force on a current carrying conductor inside a magnetic field, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ 4.7 ఎక్స్ప్లెయిన్ ది ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ ది మెకానికల్ ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవన్నీ కూడా మీకు ప్యాటర్న్స్, తర్వాత డయాగ్రామ్స్, అండ్ దెన్ డెరివేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ మీరు చదువుకోండి, ఎక్కడికైనా మీకు పనికొచ్చే స్కోప్ ఉంటుంది. అందులోని ఏంటంటే ఫస్ట్ కూలుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం 4.1 చదువుకుంటారు. ఆ తర్వాత 4.3 చాలా ఇంపార్టెంట్. తర్వాత 4.5 రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంటుంది, అది కూడా చదువుకుంటారు. తర్వాత బయోసావర్ట్ లా ఆర్ లాప్లాస్ లా చదువుకుంటారు. తర్వాత ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చదువుకుంటారు. ఓకే, అండ్ దెన్ స్టేట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇవన్నీ కూడా లాస్. మీరు ఎన్ని చదువుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ నేను ఫస్ట్ చెప్పాను చూసారా, 5 ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్తాను చూడండి మీకోసం. ఒక్కసారి చూడండి, ఒక క్వశ్చన్ తీసేసి మిగతా చదువుకోండి. 4.15 చదువుకుంటారు, 4.20 చదువుకుంటారు, 4.11 చదువుకుంటారు,
4.8 చదువుకుంటారు. ఇవి మెయిన్‌గా చదువుకొని ఇప్పుడు నేను రిమైనింగ్ చెప్పిన లాస్ అన్నీ కూడా చదువుకోండి. షార్ట్స్ అండ్ ఎస్సేస్‌కి పనికొస్తాయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.